పొన్నం ప్రభాకర్ గారు, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ నిరసన కార్యక్రమం నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి, తీవ్రమైన వివక్షతకు గురి చేసింది కాబట్టి, సిగ్గుమాలిన ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉండి 6 మంది ఎంపీలుగా ఉండి ఈ తెలంగాణ ప్రజలకు గుండు సున్న ఇచ్చిన వారికి చీమ కుట్టినట్టు కూడా అయితలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కాదు వాళ్ళకి పట్టింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే ఈ మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఈ ఎంపీలు పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వంతోని, కేంద్ర మంత్రులతోని ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల వారికి, అన్ని వ్యవస్థలకు పూర్తిగా అన్యాయం చేశారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ నిధులను కేటాయించుకుంటూ, నిధులను సమకూర్చుకుంటూ ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ లో రూపాయలు ఇవాళ మొట్టమొదటి ట్యాక్సులు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు రావాల్సిన నిధులు కేటాయించకపోవడం, నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా వివక్షత చూపెట్టింది కాబట్టి ఇవాళ మొట్టమొదటి ట్యాక్సులు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు రావాల్సిన నిధులు కేటాయించకపోవడం, నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా వివక్షత చూపెట్టింది కాబట్టి ఈ నిరసనతోనే ఆగదు. నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా సాధించుకోవడానికి ఇవాళ బీజేపీ నాయకుల భర్తం పట్టక తప్పదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఉన్నాం చెప్తాం. ఇప్పుడు శాసన మండలి సభ్యులు పాల్మూరు వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.